రాజమండ్రి కల్తీపాల ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల పాల ఉత్పత్తి కేంద్రాలను తనిఖీ చేసి పాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని డైరీలలో ఫ్రీజర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు పాలను, వెన్నను పరిశీలించారు. అంటే నీళ్ళు మా కలిపేదాన్ని బట్టి ఉంది సార్. నువ్వు 6% అన్నావు, ఓల్డ్ మిల్క్ డైరెక్ట్ పాలు చెప్తే 6% ఉండదు సార్. రమ్మని ఇంకో షాప్కి వెళ్తాను కదా. ఇదలిన్ లైకాలే వాడేది ఎవరైనా ఆ డ్రాప్ పడిందంటే మొత్తం తినాలంతా. స్థానికంగా ఉన్న నీల వెంకయ్య డైరీలో ఫ్రీజర్లు వాడుతుండటం, పాలలో నుండి వెన్న తీసి ప్యాకెట్లు చేసి అమ్ముతుండటాన్ని గుర్తించిన అధికారులు అక్కడి వెన్న, పాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపించారు. రూల్స్ ప్రకారం పాలు అమ్మకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. ల్యాబ్కు పంపించిన శాంపిల్స్ రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. అసలు ఏ ఉండవండి. ఎక్కడ తెస్తారు మీ పాలు? మనకి మంచాల నుంచి వస్తాయి సార్. పొన్నూరు రోడ్డు, అదే పొన్నూరుకి వెళ్ళే. 6% పాలు అంటే ఇవన్నీ ఉండదు కదా. అంటే నీళ్ళు మా కలిపేదాన్ని బట్టి ఉంది సార్. నువ్వు 6% అన్నావు, ఓల్డ్ మిల్క్ డైరెక్ట్ పాలు చెప్తే 6% ఉండదు సార్. రమ్మని ఇంకో షాప్కి వెళ్తాను కదా. ఇదలిన్ లైకాలే వాడేది ఎవరైనా ఆ డ్రాప్ పడిందంటే మొత్తం తినాలంతా కిడ్నీస్ అయిపోతాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో మనకు అందించడానికి అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రమోద్, రాజమండ్రి కల్తీపాల వ్యవహారం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే గుంటూరులోని పలు పాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి ప్రమోద్? ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి కల్తీ పాల వ్యవహారం కూడా ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా చర్చాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు గుంటూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే పాలు ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉంటాయో డైరీలు, ఆ డైరీల్లో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో కూడా చాలా సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినట్లుగా కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఏదైతే ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలు పాలు ఇచ్చిన వెంటనే అవి సేల్ జరిగేలాగా చూడాలి అంటూ కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ కానీ వాళ్ళు పాలు తెచ్చి సాయంత్రం వరకు పెట్టి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి గడ్డగట్టేంత వరకు కూడా ఆ పాలన అంతే ఉంచుతున్నట్లుగా కూడా ఈ తనిఖీల్లో తెలిసింది. అయితే ఈ తనిఖీలు మొత్తం చేసినటువంటి పూర్ణచంద్రరావు కూడా చాలా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే పాలలో నుండి తీసినటువంటి వెన్నెను గడ్డ చేసి ఒక ప్యాకెట్ రూపంలో అమ్ముతున్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించారు. అయితే ఇది చట్టరీత్యా నేరం అని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఏదైతే వెన్నె తీసిన వెంటనే దానికి సంబంధించినటువంటి ప్యాకెట్ చేయాలంటే అధికారికంగా వాళ్ళు ఒక లైసెన్స్ తీసుకొని ఉండాలి. అటువంటి ప్యాకేజ్ ఐటమ్స్ ఏవైనా సరే లైసెన్స్ తీసుకొని మాత్రమే అట్లా ప్యాక్డ్ గా పెట్టినటువంటి ఐటమ్ ని ఉంచాలని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పలు డైరీల్లో కూడా మొత్తం ఫ్రిడ్జ్ పాల ఉత్పత్తి కేంద్రాల్లో డైరీల్లో పాలు అమ్మేటువంటి ఏదైతే బయట తీసుకొచ్చేటువంటి ఆ పాలును కూడా ఫ్రిడ్జర్ లో ఉంచకూడదు, ఎప్పటికప్పుడు సేల్ చేయాలి, లేదంటే అవి పాడైపోతాయి. అయితే ఇక్కడ చాలా డైరీల్లో కూడా ఫ్రిడ్జర్లు ఎక్కువగా ఉన్నట్లు కూడా వాళ్ళు గుర్తించారు. ఏదైతే ఫ్రిడ్జర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఈ డైరీలకు కూడా నోటీసులు ఇస్తామని చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వెన్నెకి సంబంధించింది కూడా అయితే దీని మీద ఇప్పటికే పాలు వెన్న శాంపిల్స్ తీసుకొని ల్యాబొరేటరీకి పంపించారు. అయితే దీని ఆధారంగా వారిపై కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చేటువంటి ఆధారంగా వారిపై క్రిమినల్
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేసిన సందర్భంలో కూడా కొన్ని పాల ఉత్పత్తి కేంద్రాలు అయితే క్లోజ్ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో అనేక డైరీ షాపుల్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ఎలా అంటే శానిటేషన్ కావచ్చు, లేదంటే ప్యాకేజ్ ఐటమ్స్ కావచ్చు, ఎట్లా పడితే అట్లా శానిటేషన్ అధ్వానంగా ఉంది. అంటే పాలు అందించేటువంటి ఉత్పత్తి కేంద్రాల్లో శానిటేషన్ చాలా పక్కాగా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఉదయం నుంచి పెట్టినటువంటి ఆ పాలుని సాయంత్రం వరకు కూడా అమ్మకూడదంటూ కూడా కొన్ని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇట్లా డైరీలు ఇట్లా చేయటం పై కూడా పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తా ఉంది. Thanks for the updates. పాలు కట్టలు కట్టిపోయినాయి. ఈరోజు నిన్నటి నుంచి మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మిల్క్ సంబంధించి మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి రిటైలర్ లెవెల్ దాకా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్న తర్వాత నీలా వెంకయ్య డైరీని ప్లస్ ఇంకా 2 డైరీని చెక్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫ్రీజర్లో వాడుతూ ఉన్నారు. ఆ ఫ్రీజర్లో వాడే గ్లైకాల్ ఏందనేది సర్టిఫికేట్ లేకుండా ఫ్రీజర్లు ఎలా చేయం. మెకానిక్లు పిలిపించి ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారా, ప్రొపలిన్ గ్లైకాల్ వాడుతున్నారా అని తెలుసుకున్న తర్వాతే ఫ్రీజర్ని ఎలా చేస్తాము. తర్వాత ఏంటంటే మెయిన్ ఏం జరుగుతుందంటే పాలు పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు వెన్న తీసి తెల్ల ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతూ ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వీళ్ళు ఎవరికి ప్యాకింగ్ చేసే లైసెన్స్ లేదు. అలా చేయదలుచుకుంటే ఇలా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకొని లేబుల్ ప్రకారం ఏ ఫ్యాట్ పర్సెంటేజ్ ప్రకారం అమ్ముతున్నారు, ఏ పేరుగా అమ్ముతున్నారని లేబుల్ డిక్లేర్ చేసి అమ్మాలి. ఏది పడితే అమ్మడానికి వీల్లేదు. అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అన్ని ప్యారలల్లో కానీ అన్ని